హలో ఫుడ్ హంటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఈ కోకోనట్ రైస్కి ముందుగా మనకి కోకోనట్ మిల్క్ కూడా తయారు చేసుకోవాలి. అది కూడా ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నాను. సో చూసేయండి. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ రైస్కి చేస్తున్నాను కోకోనట్ రైస్. సో నాకు 2 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్ కావాలి. సో నేను ఇక్కడ 1 ఫుల్ కోకోనట్ని యూజ్ చేశాను అనమాట మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కోకోనట్ని 1 గ్లాస్ ఆఫ్ వాటర్తో గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా వెట్ క్లాత్ ఒకటి తీసుకొని దానిలో మిక్చర్ అంతా యాడ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకుంటే మన కోకోనట్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా నా కోకోనట్ మిల్క్ ఎంత థిక్ కన్సిస్టెన్సీలో ఉందో. ఇంతే అనమాట. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఇక్కడ నేను ఈ కోకోనట్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసే ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1 స్పూన్ ఆఫ్ గీ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, అంతే. ఇంకెక్కువ ఏం యూజ్ చేయట్లేదు ఆయిల్ గట్ట, ఎందుకంటే కోకోనట్ నుండి కూడా కొంచెం ఆయిల్ అనేది వస్తుంది. సో అది బ్యాలెన్స్ అవుట్ చేసేస్తుంది మొత్తం. ఇక్కడ నేను బిర్యానీ హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని వాటిని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి కూడా చాలా తక్కువ క్వాంటిటీయే యూజ్ చేస్తున్నాను. బికాస్ ఈ కోకోనట్ రైస్లో కోకోనట్ ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి మనకి. అందుకని ఈ స్పైసెస్ వేస్తే ఎక్కువ అది ఓవర్ పవర్ చేస్తుంది. కోకోనట్ ఫ్లేవర్ అనేది ఎక్కువ రాదనమాట. సో చూసుకొని వేసుకోండి. అండ్ ఇక్కడ నేను 2 చిల్లీస్, 1 స్మాల్ ఆనియన్ అండ్ 1 మీడియం సైజ్ క్యారెట్ యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట, ఈ వెజిటేస్ కూడా. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను 1 క్యాప్సికమ్లో హాఫ్ యాడ్ చేసుకున్నాను పీసెస్గా కట్ చేసుకొని. ఇవి ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటామే. అంతే. ఇక్కడ నేను ఇంకా మీరు కావాలంటే గ్రీన్ బఠానీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నా దగ్గర లేదు, సో నేను యాడ్ చేయలేదు. మీకు మీ చాయిస్ అనమాట. వెజిటేబుల్స్ ఏది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. బేబీ కార్న్ ఇలా ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజ్జీస్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత నేను 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ బిర్యానీ హోల్ స్పైసెస్, లాస్ట్లో హాఫ్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, అంతే అనమాట. ఇంకెక్కువ స్పైసెస్ ఏం యూజ్ చేయను ఈ కోకోనట్ రైస్కి. అండ్ ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా మిల్క్ తీసి, అది 2 గ్లాసెస్ యాడ్ చేసేసుకున్నాను. ఇది కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. మరీ బాయిలింగ్ అవ్వక్కర్లేదు, కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట మిల్క్. ఇలా మిల్క్ బాయిల్ అయిన తర్వాత మనం 1 అవర్ ముందే నేను రైస్ అనేది సోక్ చేసుకున్నాను. ఇది బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే. అది యాడ్ చేసేసుకున్నాను అనమాట. రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనకి దీనికి సరిపోయే అంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. హోల్ మొత్తం అన్నీ సాల్ట్ అన్నీ పట్టేలాగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా కొంచెమే గరం మసాలా యాడ్ చేశాను. అండ్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని 3 విజిల్స్ వచ్చేస్తే మనకి అయిపోయినట్టే. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకుంటే మన కోకోనట్ రైస్ రెడీ అనమాట. చూసారా, రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అంతే. Do try this recipe, and that's it for this video. Thank you for watching. Do like, share, comment and subscribe for more videos. Bye.